ఒక సిఐని ఇద్దరు కానిస్టేబుల్ సస్పెండ్ చేసింది, కానీ అసలు ఆ ఉమెన్ దళిత్ ఉమెన్ అట్రాసిటీ కేసు పెట్టినట్టే పోలీసులు పెట్టలేదు. అది ఇప్పుడు ఫాల్స్ కేసుగా చేసి పోలీసులు కొట్టేసిన పరిస్థితి ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం సరిగ్గా ప్రాపర్గా అమలు కాని పరిస్థితి ఇవాళ ఉంది. ఇంతకుముందు ఝాన్సీ గారు చెప్పినట్టు కానీ తక్షణ సాయం కానీ నష్టపరిహారం కానీ పునరావాసం కానీ ఈ రాష్ట్రంలో ఇవ్వట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రతి 6 months ఒకసారి హై లెవెల్ మీటింగ్ జరగాలి, ఒక్క మీటింగ్ కూడా జరగలేదు సార్. 2014 నుంచి స్టిల్ నౌ 2 government changes, but single meeting is not conducted in CM అధ్యక్షత జరుగుతుంది సార్. జిల్లాలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీస్ లేవు సార్, ఫంక్షనింగ్ లేదు. అంటే ఒక రకంగా ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు దిక్కులేని వారుగా ఉన్నారు. పోలీస్ స్టేషన్ పోతే ఎఫ్ఐఆర్ చేయట్లేదు, అంటే పోయి ధర్నా చేస్తేనో గొడవ చేస్తేనో ఎఫ్ఐఆర్ చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది సార్. అడుగడుగుని ఇవాళ దళిత మానవ హక్కుల ఉల్లంఘన ఈ రాష్ట్రంలో జరుగుతుంది సార్. ఇటువంటి జరగకుండా మీరు నేషనల్ కమిషన్ చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.